వాళ్ళు తిరగబడి బస్సులను దహనం చేసి ప్రకటించుకుంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అక్కడ సైలెంట్ అయింది. అంటే ఇన్ని మన తాతలు తండ్రుల తరం నుంచి ఉన్నటువంటి మేము ఇలా మీరు ఖాళీ చేసిపోయినట్టే మేము వక్ఫ్ బోర్డ్ భూమి అంటే మేము ఎటుపోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి? సో ఈ విధంగా వక్ఫ్ బోర్డ్ యొక్క దురాగతాలు చాలా పెరిగిపోయాయి. సో ఈ వక్ఫ్ బోర్డుల దురాగతాలు పెరిగిపోయినాయంటే వక్ఫ్ ముస్లిమ్స్ అందరూ బాధ్యులు కారండి. ఇందులో ముస్లింలు ఉన్నత వర్గాలు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డులలో మెంబర్స్ అవుతున్నారు. వక్ఫ్ బోర్డు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క దురాలోచన వల్ల వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతోనే ఈ వక్ఫ్ బోర్డును వాళ్ళు తప్పుతో పట్టించి ఏ భూమినైనా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి 70% భూమి వక్ఫ్ బోర్డు. మొన్న ప్రధానమంత్రి 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వానికి అప్పగించేటప్పుడు 23 ప్రాపర్టీస్, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ సో వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పేసి అంటే కావాలని అంటే అదొక ఓట్ బ్యాంక్ కోసం అనుకోవచ్చు. మనం ప్రభుత్వాలను మనం నిందించకూడదు. కానీ